ఈరోజు నిజంగా చిలక ప్రవీణ్ గురించి ఒక విషయం తెలుసుకుంటే, తీన్మార్ మల్లన్న పైన యథావిధిగా ఆయన రోజు ఒక 5-6 వీడియోలు అప్లోడ్ చేస్తే యథావిధిగా తీన్మార్ మల్లన్న ఫోటోలు ఏంది, నిజంగా తీన్మార్ మల్లన్న విమర్శించండి, తీన్మార్ మల్లన్నను విమర్శించండి అసలు వీడియో చేయలేకపోతున్నాడు. ఆయన అసలు గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడ్డంగా దొరికినవరా మళ్ళీ అని మాట్లాడుతుండు కదా. అసలు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొదటి నుంచి ఎవరేం మాట్లాడుతున్నారు, ఈ చిలక ప్రవీణ్ ఏం మాట్లాడుతున్నాడు, తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి వీలైతే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఇలా జర్నలిజం ముసుగులో తాపకో పూటకో మాట మాట్లాడుకుంటా, పూటకో వాక్యం చెప్పుకుంటా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దయచేసి ఇలాంటి జర్నలిస్టులకు బుద్ధి చెప్పాలి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈయన వీడియోలోకి వెళ్తే ఈయన ఏమంటాడు, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈయన ఏం మాట్లాడిండు, అసలు ఎవరు అడ్డంగా దొరికిరు అనేది వినిపించే ప్రయత్నం చేస్తా. నిజంగా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, నిజంగా తెలంగాణ రైతన్నలారా, ఈ వీడియో చూసినాక మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బోగస్ ప్రాజెక్టు, అది ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది. నిజంగా ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది తప్ప లాభం ఉండదు. దానికి పెట్టింది రూపాయి అయితే ఆ ₹2 నష్టం వస్తుందని చెప్పిండు ఆ రోజే. ఇప్పుడు దానికి అయ్యే ఖర్చు దానికి వచ్చే ఇన్కమ్ కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పారే పొలాల కన్నా దానికి వచ్చే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కరెంట్ బిల్ ఎక్కువ ఉంటుంది. గతంలోనే తీన్మార్ మల్లన్న చెప్పిండు. తీన్మార్ మల్లన్న ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా ఎవరికి అక్కరకు రాదు అని ఇప్పటికి కూడా చెప్పిండు. ఎవరికి అక్కరకు రాకుండా పోతుందని నేను ఫస్ట్ చెప్పిండు. అసలు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవరికి అక్కడికి రాకుండా ప్రాజెక్టు, దీనిపైన డబ్బులు దోసుకోవడం కోసమే కల్వకుంట్ల కుటుంబం అనేది నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నది. వీళ్ళకు వైట్ ఎలిఫెంట్ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, వైట్ ఎలిఫెంట్ లాంటిదని తీన్మార్ మల్లన్న ఫస్ట్ నుంచి మొత్తుకున్న ఏకైక వ్యక్తి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇది బోగస్ ప్రాజెక్టు, దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, దీన్ని కావాలని రీడిజైనింగ్ పేరుతో లక్షల కోట్లు దోచుకుంటానికి 1000 కోట్లు దీని బడ్జెట్ అనేది కేటాయిస్తారు, దీనికి బడ్జెట్ పెంపొందిస్తారని చెప్పిండు. అప్పటి నుంచి కూడా అదే స్టాండ్ మీద ఇప్పటి కూడా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మరిగా నిజంగా ఈ చిలక ప్రవీణ్ ఏం మాట్లాడతాను అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిలకనా ఇక్కడ దొరికింది, అందరు జర్నలిస్టు మల్లిగాడు అంటారు కదా, ఇక్కడ దొరికింది. ఒక జర్నలిస్టు ఇంకో జర్నలిస్టును వీడు ఇష్టం ఉన్న భాష మాట్లాడచ్చు అన్నట్టు. ఒక జర్నలిస్ట్ అయితే నిజంగా జర్నలిజం అనే ముసుగులో ఏం చెప్పినా ప్రజలకు నిజంగా తన వ్యక్తిగతం కోసం చెప్తాడా, ప్రజల కోసం చెప్తాడా, ప్రజల కోసం ఏం చెప్తాడు, ప్రజలకు నిజాలు చెప్తాడా, అబద్ధాలు చెప్తాడా అనేది అవగాహన లేకుండా జనాలు ఉన్నారు ఈ రోజులలో. నిన్ను నమ్మే ప్రసక్తిలో లేరు తెలంగాణ ప్రజలు. నువ్వేం చెప్పినా కానీ నీ ఛానల్ చూస్తూ లేడు, గా మందికి చెప్పుకుంటుంటావు. నువ్వు జర్నలిజం ముసుగులో జర్నలిస్ట్ అయితే ఏదైనా చెప్పచ్చుగా, తోటి జర్నలిస్టుని తిట్టచ్చు, తోటి జర్నలిస్టు PDF పేపర్ను విమర్శించవచ్చు. శరం లేకుండా చెలో మేడిగడ్డకు ఇంకా రాసుకోవచ్చు, శరం లేకుండా RTR పోయింది. చెప్తా చూడు, శరం లేకుండా చెలో మేడిగడ్డ కానీ KTRను విమర్శిస్తే నిజంగా పాపం ఈయన చిలక ప్రవీణ్కు బాగా ఒడుచుకొచ్చింది. ఈయనకు KTRను KCRను విమర్శిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎవరికి అక్కడకు రాకుండా పోయింది. ఇప్పుడు అసలు రైతాంగానికి పని చేయకుండా పోయింది. అది కట్టినా కానీ తెలంగాణ ప్రజలకు నష్టమే ఉన్నది తప్పితే దానివల్ల లాభం ఏం లేదని తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించినందుకు శరం లేకుండా మాట్లాడుతున్నామని అంటాడు. అసలు శరం లేనిది ఎవలకు నేను చెప్తా, అది ఎవలకు, గతంలో ఏం మాట్లాడినావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక్కడ దొరికింది, అందుకు శరం ఉంచే ముందు ఈ మైక్ పట్టుకొని ఈ శరం గల్ల మాట మాట్లాడు. శరం లేక 100 పార్టీలు తిరిగిన నువ్వు మాట్లాడుతున్నావురా. ఏది కేసీఆర్ మాత్రం ఒకటే పార్టీలో పుట్టినాడు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలే, ఏ పార్టీలోకి వెళ్ళి బయటకు వెళ్ళలే, మంత్రి పదవి కోసం ఏ పార్టీతో లొల్లి పెట్టుకోకుండా బయటకు రాలేదు కేసీఆర్. పోరా పిలిచింది కదా, నువ్వు కూడా కాంగ్రెస్ నేతవే కదా, నీకు దమ్ముంటే కేటీఆర్ రాడ్రి అని అన్నాడు. ఈయన బాధ అంతా ఏంటంటే ఈయనను ఏ పార్టీలకు పిలుస్తలేరు పాపం. ఇప్పుడు ఈయన ఇంత మొత్తుకున్నా కానీ ఈయన నిజంగా ఇప్పుడు మళ్ళీ కుట్రవంతాడు, ఇప్పుడు మళ్ళీ భాగవతం తెరపైకి తీసుకొచ్చిండు. దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తా. దయచేసి మిత్రులారా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొట్టమొదటి వ్యక్తి చెప్పిన వ్యక్తి, అసలు నష్టాల్లో ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, ఎవరికి అక్కడికి రాని ప్రాజెక్ట్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. సిగ్గు శరం పరామర్శకు వెళ్ళినట్టు KTR మేడిగడ్డకు పోతున్నాడు. ఇది KTR డైలాగే నువ్వు అరువు తెచ్చుకున్నావు. KTR మాటలు ఇవి. KTR అంటే KTR వాళ్ళ నేర్పిన మాటలు కాకనే కావాలి, కాక కాబట్టి కాక మాటలు నేర్చుకున్నాడు అన్న. కాక కాదు, ఇప్పుడు రోజు ఎవరిని తలుచుకుంటారు పాపం. రోజు
తీన్మార్ మల్లన్న అని ఎవరు తలుచుకుంటారు తెలంగాణ ప్రజలకు తెలియదా? నీ ఏడైనా వీడియోలు అప్లోడ్ చేస్తే అలా 6 వీడియోలు మల్లన్న ఫోటోలు ఏంది నడవదు నీకు? మాకు తెలియదా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా నీ ఛానల్? అలా కింద కామెంట్లు ఏమొస్తున్నాయి? కామెంట్లలో కూడా ఏం చదువుతాడంటే బ్యాడ్ కామెంట్లు ఇడిచిపెడతాడు. ఈయన తిట్టేటి ఇడిచిపెట్టి ఇక కొంచెం మంచిగా అనిపించినవి చదువుతాడు. ఇక పైసలే కేటీఆర్ రాడ్రియా అన్నాడుగా, నీకేమైనా సిగ్గు శరం ఉంటే పోరా. చంపినోడే పరామర్శకు వెళ్ళినట్టు కేటీఆర్ మేడిగడ్డకు పోతున్నాడు. ఇది కేటీఆర్ డైలాగే నువ్వు అరువు తెచ్చు. కేటీఆర్ మాటలు కేటీఆర్ వాళ్ళ నేర్పిన మాటలు కాకనే కాక కాబట్టి కాక మాటలు నేర్చుకున్నాడు అన్నారు. కుంగిన పిల్లల దగ్గర కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. ఏది తెలంగాణ ప్రజల గురించి కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల దగ్గర కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నది నిజంగా తెలంగాణ ప్రజలను ఎంత పిచ్చోళం చేస్తున్నారంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కేటీఆర్ కేసీఆర్ కానీ వీళ్ళే కట్టిరు. గత 9.5 సంవత్సరాల కాలంలో 8 సంవత్సరాలు ఎత్తిపోసిరా మట్టిని అటు ఇటు. ఈయన చెప్తాడు ఇప్పుడు ఈయననే ఏం చెప్పిండు గతంలో? ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడిండు? ఈ చిలక ప్రవీణే. జర్నలిస్ట్ అయితే మాత్రం ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు నోరు జాతే సరిపోద్దా? జర్నలిస్ట్ అయితే నిజాలు చెప్పాలి, ప్రజలకు అక్కడికచ్చే పని చేయాలి. ప్రజలకు ఏది నష్టం కలిగిందో ఆ నాయకులను, నిజంగా నష్టం చేకూర్చిన నాయకులపైనే చర్యలు తీసుకోవాలని మాట్లాడాలి. ఈయన గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడిండు? గతంలో ఏం చేసిండు? ఈయన గతంలో ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈయన ఏం మాట్లాడినది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అన్ని బయటపడతాయి. కాళేశ్వరంలో ఎత్తిపోస్తున్నది నీళ్ళ పైసలే అవ్వా ఇవే ఈయన పైసలే. ప్రాజెక్ట్ ఖర్చుకు మీరు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 4,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టిందో ఈయన కూడా తవ్వుకుంటా గత 10 సంవత్సరాలు ఎవరు ఈయన కూడా తవ్వుకుంటా గత 10 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలు ఎత్తిపోసారు, పైసలే ఎత్తిపోసారు అని చెప్తారు. ఎవరి గురించి అనుకుంటారు? కేసీఆర్ గురించే నేను చెప్పేది. గతంలో ఈయన న్యూసే ఇది, 2022 న్యూస్ ఇది. ఇడిచిపెడతారు అనుకుంటున్నా ఇది తెలంగాణ ప్రజలు. 8 సంవత్సరాలు తవ్వుతూనే ఉన్నాడు, పైసలు తీస్తాడా బొందలో పోతా. ఏది కాళేశ్వరం తీసుకుపోయి విగ్రహం మీద ఎట్లా పోసిందో, అక్కర్రాని విగ్రహం మీద, ఆ విగ్రహం మీద ఈ భారతదేశ సమాజానికి ఏం ఒరిగిందో తెలియదు కానీ కాళేశ్వరం వల్ల కూడా మాకేం ఒరగలేదు. కాళేశ్వరం వల్ల ఒక్క సుక్క కూడా నీళ్లు భారతనైతే ఎక్కడ కూడా ఎవరు చెప్తలేడు. అది కాళేశ్వరం నీళ్లు కాదు, అంతకు ముందు అనేక ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీళ్లే తప్పించి కాళేశ్వరం నీళ్లు కాదని చెప్తాను. నేను ముమ్మాటికి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, బీజేపీ వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నా, మీకు నీతి నిజాయితీ ఉంటే కేసీఆర్ అవినీతి అక్రమాల మీద మీరు విచారణ వేయండి, సిబిఐకి ఫిర్యాదు చేయండి, కోర్టులో ఫిల్ చేయండి. ఈ కవితను, కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావు, సంతోష్ రావు బోన్లో నిలబెట్టండి. మీకు నిజంగా కేసీఆర్ మీద ఫైటింగ్ చేస్తే, అది చేయకుండా మీరు ఒట్టి నోటి మాటలకు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు, దేశంలో కూడా ఎవరు నమ్మరు. అర్థమైంది. ఇక చూసిరా తెలంగాణ ప్రజలారా, గతంలో ఈ జర్నలిస్టే చిలక ప్రవీణ్ ఏం మాట్లాడిండు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఎత్తిపోసి ఆ బొందల పైసలన్నీ ఉమ్మరిత్తురు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు బీజేపీ పార్టీ విగ్రహాల మీద ఎట్లా పెట్టిండో మన కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అట్లా పెడతాడు. అది ఎవరికి అక్కడికి రాని ప్రాజెక్టు. అసలు దీంతో పైసా పనిచేది రైతులు ఎవరికి కూడా ఉపయోగపడదని చెప్తున్నారు. అసలు దీనివల్ల ప్రయోజనమే లేదని అంటున్నారు అని చెప్పిండా? ఈయననే చెప్పిండు కదా, ఈయన నోటినే. మరి ఇప్పుడేం మాట్లాడుతాడు? ఇంకా ఎట్లా బీజేపీ, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కల్వకుంట్ల కవిత వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నిజంగా మీకు దమ్ముంటే, బీజేపీని అంటాడు, మీకు దమ్ముంటే నిజంగా తెలంగాణ ప్రజలపైన నమ్మకం ఉంటే, మీరు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయాలి అని మాట్లాడిండు ఇంతకుముందే. మరి ఇప్పుడేం మాట్లాడతాడు ఒకసారి విందాం. ఇప్పుడు దీనివల్ల ఎంత మంది రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది తెలుసా? మీ ఈగో వల్ల 19 లక్షల మంది రైతులు, 19 లక్షల. ఇంతకుముందు ఏమన్నాడు? అసలు ఎవరికి అక్కడికి రాదు ప్రాజెక్టు, ఇది ఎవరికి అక్కడికి రాని ప్రాజెక్టు, బొందల తీసి బొందల పైసలు పోతున్నారు అని చెప్పిండా. ఇప్పుడు 19 లక్షల మంది రైతులు ఎక్కడి చెల్లొచ్చారు? 19 లక్షల మంది రైతులు ఏం చెల్లొచ్చారు అంటున్నా? నీ మాట మారిందా? లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమన్నా తిరుగుకుంటా ఇట్లా పొలాలకి వెళ్ళి వచ్చిందా? ఉన్న ప్రాజెక్టే కదా, గతంలో నువ్వు మాట్లాడిన ప్రాజెక్టే కదా. మంది రైతులు ఇక్కడ మేడిగడ్డను
మేడిగడ్డ చుట్టుపక్కల 19 లక్షల మంది రైతులు వ్యవసాయం చేసుకుంటారు. కాళేశ్వరం అనుసంధానంతో ఉన్న ప్రాజెక్టు మొత్తం కలిసి 30 లక్షల మంది రైతులు బాగుపడ్డట్టు లెక్కలు చెప్తారు. చూసిరా, కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానానికి సంబంధించింది 30 లక్షల మంది రైతులు బాగుపడ్డారని చెప్పిండు. గతంలో ఏమని చెప్పిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవరికి అక్కడికి రాని ప్రాజెక్టు, కల్వకుంట్ల కవిత వినా, కేసీఆర్ వినా, కేటీఆర్ వినా, వీళ్ళందరి పైన, హరీష్ రావు పైన చర్యలు తీసుకోవాలి, బీజేపీకి దమ్ము లేదా అని మాట్లాడిండు. ఇప్పుడు ఎట్లా అక్కడికి వస్తుంది ప్రజలకు? ఇప్పుడు 30 లక్షల మంది రైతులు ఎక్కడి చెల్లి పుట్టుకొచ్చారు అంటే ఈ ప్రాజెక్టు కొత్త డిజైన్ చేసి ఏమన్నా దింపుకొచ్చారు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర లోపల? ఉన్నదే కదా, అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉన్నది కదా. ఎందుకు మాట ఎవరు మార్చారు? ఇప్పుడు తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను ఎవరు మోసం చేస్తారు? ఎవరు తీర్మానం దొరికిండా? అడ్డంగా నువ్వు దొరికినవా? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, బహుజన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇక మళ్ళీ బహుజన ప్రజలకు క్షమాపణ చెప్పాలరా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలంటాడు ఈయన. చూడు, బహుజనవాదం అని బీఆర్ఎస్ పార్టీకి జోక్కుంటా, బహుజనవాదం అని అటు బీఎస్పీలకు పోదామని బహుజనవాదం ఎత్తుకొని బీఎస్పీలకు పోతా అంటే ఆడ ముడివినదని పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఈయన నిజాలు తెలుసుకొని, ఈయన గురించి తెలుసుకొని ముడివిందంతే వచ్చి మళ్ళీ ఇటు కేటీఆర్ను జోక్తా ఉన్నాడు, బీఆర్ఎస్ని జోక్తా ఉన్నాడు. ఈయన బహుజనవాదం, బీసీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, మా దళిత బిడ్డలని ఈయన మాట్లాడతాడు. కొంచెం అన్న ఉండదా అనే నీకు? ఇక్కడ దొరికాడు అందరు నువ్వు గట్టి ఉన్నావు చూసిన ఫోకస్ చేయాలి. జన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎస్సీ బీసీ ఎస్టీల పుణ్యాన పందిూరిన తూరిన. ఇక చూడురా, ఈయన మాట్లాడు చూడు, ఈయనకేమైనా కోపం ఉంటే వార్తల పైన రాయాలి. ఇప్పుడు తోటి జర్నలిస్టు పెట్టుకున్న పేపర్ పైన ఇంకో జర్నలిస్ట్ ఎవడైనా విమర్శించడం ఉన్నాడానే? ఎవడైనా ఉంటాడా ఇట్లా? ఇది జర్నలిజం అంటారా? ఇది జర్నలిజం అనే ముసుగుల ఒక కక్షతోని, నిజంగా వ్యక్తిగత కక్షలతోని వీళ్ళేదో కొట్టుకున్నట్లేదా? ఇది జర్నలిజం? ఇది పంది కడుపు కచ్చి పందికి కడుపు అయితే నువ్వు గట్టి ఉన్నావు. ఫోకస్ చేయాలి. కాంతాలు ఎట్లు వీడు విచిత్రంగా ఉన్నాడు. ఏంద్ర వీడు అమ్మ విచిత్రంగా ఉన్నాడు వీడు. దీనికేమో అన్ని ఉన్నాయి కానీ ప్రజల వైపు లేడు. ప్రజల వైపు ఎవరు ఉంటారు? 1,30,000 కోట్ల ప్రాజెక్టు అక్కడ నాశనం అయిపోతే గతంలో ప్రజల వైపు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ప్రజలు ముంచడానికి ప్రయత్నిస్తున్నారని ఎవరనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ వీడియో చూస్తున్న చాలామంది మిత్రులకు తెలుసు, అర్థమై ఉంటుంది ఇప్పటికే. ప్రజల వైపు ఎవరు ఉన్నారు, ప్రజల వైపు ఉన్నోళ్ళ పైన ఎవరు బురద జల్లే ప్రయత్నం చేస్తారనేది మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి ఏం లేదు, ప్రజల వైపు వాస్తు గురించి ఈయనే మాట్లాడాలి. ముఖం వాస్తు గురించి ఈయన మాట్లాడాలి. ఇక కప్పునట్టున్నాడు వీడు. వచ్చి పుణ్యానికి వచ్చిన సొమ్ము కదా, పుణ్యానికి వచ్చిన సొమ్ము కాబట్టి ఎర్రగా తిన్నాడు. ఇక చూడు, మన గోండి కప్పు వాసినట్టు వాసిండు. గడిచిందో లేదో మన ఊరబంది వాసినట్టు వాసిండు. నేను ఈయన చూడు, ఇట్లా ఊరవంది బలిసిండు. గోండి కప్ప ముఖం వేసుకొని ఉన్నాడు. వీడు ఏమైనా మనిషి లెక్క ఉన్నాడా అని మాట్లాడుతాను. ఇక ఇప్పుడు నీకు ఎవడెట్లుంటే నీకేందా? ఇది జర్నలిజం. ఇది వ్యక్తిని విమర్శించడు కాదు, రాజకీయ పరంగా ఏమైనా తప్పులు చేస్తే విమర్శించు, తప్పులేదు. కానీ పేపర్ను విమర్శిస్తావు, లేకపోతే వ్యక్తిని విమర్శిస్తావు, గోండి కప్ప ఉబ్బినావు అంటావు, లేకపోతే గోండి కప్ప ముఖం వేసుకొని అంటావు. ఊరబంది ఏది కడుపుతోనే ఉన్న ఊరబంది ఉన్నట్టున్నావురా అంటాడు. గీ మాటలు ఆ జర్నలిజంలో ఇలాంటి మాటలు మాట్లాడచ్చా ఒక తోటి జర్నలిస్ట్? ఈయన మాట్లాడతాడు. ఇక యుద్ధం మిగిలే ఉంది, ఏం పాట ఎటు వేంద్ర అంటాడు. ఈయన చూడుగా, ఈయన ఏం పాట వేయించుకున్నాడు గతంలో మార్నింగ్ న్యూస్లో? ఈయన ఏం పాట వేయించుకున్నాడు, ఏం సంగతి అసలు ఈయన కథ ఏందనేది నేను కూడా చెప్తా. కానీ పాట రాపించుకున్నాడు. నేను చెప్తా అట్లా, నువ్వు ఏం పాట రాపించుకున్నావు? సింధు నాగరికత రాజ్యం ఛిద్రం చేసిన మనువాదం, ఈ పాట ఎటు పోయింది మరి? గతంలో మార్నింగ్ న్యూస్లో ఎవడూరు, ఇప్పుడు ఈయన మార్నింగ్ న్యూస్లో ఎవడూరు? గతంలో సింధు నాగరికత రాజ్యం ఛిద్రం చేసిన మనువాదం గురించి పాట రాపించుకున్నాడు ఈయన. ఇప్పుడు మనువాదం వినువాదం అంటే మరి తంతరం నిజంగానే ఇప్పుడు అసలు దేవుడే లేడంటే తన్నే పొజిషన్లకు వస్తుంది. మళ్ళా అంత మొత్తం పిడకత్తదని ఇప్పుడు ఎత్తలేడు. ఇక ఈ పాట వేస్తలేడు. పాట రాపించుకున్నాడు. నేను చెప్పినా కానీ ఆ పాట ఏంటంటే ఇంకా ఎట్లా తెలుసా? ఈయన దేవుళ్ళని నమ్మడు. అయ్యో, మీరు హిందూ దేవుళ్ళని నమ్మడు అసలుకైనా.
ఈయన హిందూ దేవులను నమ్మడు. అసలు ఏంటంటే నువ్వు గట్ల అంటున్నావు ఏంది అని అనుకోవచ్చు. తమ్ముడు మరి నువ్వు గట్ల చెప్తున్నావు ఏంది, హిందూ దేవులను ఎందుకు నమ్మడు చిలక ప్రవీణ్ అంటుర్రా. మనువాదం అనే పాట రప్పించుకొని ఇప్పుడు ఎందుకు ఎత్తలేడంటే ఇప్పుడు నిజంగా దేవుడు లేడు, దయ్యం లేదు ఇవన్నీ అంటే నిజంగానే దేవుని పైన భక్తున్న వాళ్ళని నమ్మరు కదా. బహుజన బిడ్డలు హిందువులు ఉంటారు కదా. బహుజన బిడ్డలు అంటే హిందువులు కూడా ఉంటారు కదా. అందులో వీళ్ళు నమ్మరు కదా. మరి ఇప్పుడు చిలక ప్రవీణ్ ఎందుకు నమ్మాలి? దేవుడిని తీరు తూకోరు కదా. అందుకని ఈయన హిందువులను నమ్మడు. ఎట్లా అంటే నేను చెప్తా, ఇగో నేను నమ్మే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒట్టు, నా క్రీస్తు మీద ఒట్టు. నేను నమ్మే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒట్టు, నా క్రీస్తు మీద ఒట్టు. నేను నమ్మే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒట్టు, నా క్రీస్తు. ఇక బీజేపీలను ఎందుకు వ్యతిరేకించాడు? ఇక బీజేపీలను వ్యతిరేకించమంటే ఎందుకు వ్యతిరేకించాడు? మనువాదం అనుకుంటా ఈయనకు దేవుళ్ళ మీద నమ్మకం ఉండదు, అస్సలకే ఉండదు ఈయనకు. ఈయన కూడా మాట్లాడతాడు. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కించపరుస్తాడు. అటు బీఎస్పీ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా గతంలో విమర్శించిండు. ఈయన పక్కపొంటి ఉన్న వాళ్ళనే ఈయన మెచ్చలే. ఈయన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇలా మళ్ళీగా దొరికినవరా, అడ్డంగా దొరికిపోయినవరా. అడ్డంగా దొరికింది నువ్వు. ఎవరు మాట్లాడారు గతంలో? కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, కల్వకుంట్ల కవిత వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, బీజేపీకి దమ్ము లేదా అని మాట్లాడింది గతంలో నువ్వు మాట్లాడి ఇష్టమైన మాట్లాడుకుంటా మళ్ళీ ఇప్పుడేమో మల్లిగాడు అట్లా మాట్లాడుతాడు, ఊరవంది లెక్క బలిసి మాట్లాడుతాడు. గివ్వా మాట్లాడేటి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలో మొత్తుకున్నావు కదా. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉండి అసలు తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం నాశనం చేసిరు. 1,30,000 కోట్ల ప్రాజెక్టు అక్కడ కట్టి ఎవరికి అక్కడక్క రాకుండా అయిపోయింది. ఇంక ఈయన ఏమంటాడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? ఆ 2 బ్యారేజ్లు కూడా వీళ్ళే గులగొట్టట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు మెయిన్ ప్రాజెక్టు ఇప్పుడు మేడిగడ్డ అనేది కాళేశ్వరంకు తలకాయ లెక్క అదే కూలిపోయింది కదా. ఆ 2 బ్యారేజ్లు కూడా అక్కడ ఉన్న 2 బ్యారేజ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే పసిగట్టేసి కాంగ్రెస్ పార్టీ ఏది ఈ ప్రాజెక్టులందరినీ కూల్చుకుంటూ వస్తుందట. ఈయన మాట్లాడతాడు కూల్చే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు ఇది కూలిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? నిజంగా 1,30,000 కోట్లు అక్కడ పెట్టి ఏది గంగపాలు చేసిరు కాబట్టి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది కదా. అట్లా నిజంగానే ఇప్పుడు పుసుకని ఇదే కూలిపోయింది. మరి రేపు 2 అవి కూలిపోతే కేసీఆర్ నిజంగా ఎవరు నమ్మకుండా అవుతాడు కదా. ఇక కేసీఆర్ ఇక్కడ నిజంగా బీఆర్ఎస్ పార్టీ అనేది అసలు అధికారంలో కాదు గల్లంత అయిపోతుందని ఈయన ముందుగానే సుధారించుకొని ఏమంటాడు మొన్న మార్నింగ్ న్యూస్లో? ఆ 2 బ్యారేజీలు కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తానది నాకు తెలిసి. గివ్వా నువ్వు మాట్లాడేది? అసలు అవినీతి చేసిన పైన చర్యలు తీసుకోవాలి అని మాట్లాడాల్సింది పోయి నువ్వు గీ మాటలు మాట్లాడతావా? పూటకో మాట. దయచేసి మిత్రులారా ఇలాంటి జర్నలిస్టులకు బుద్ధి రావాలంటే దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. నేనేం డబ్బులు కొట్టమంటలేను. నా ఫోన్పే నెంబర్ ఇది, గూగుల్ పే నెంబర్ ఇది. ఇది తెలంగాణ కోసం రక్షణ కవచాన్ని ఏర్పరుస్తున్నా అని నేను కొత్త డ్రామా తెరలేపుతలేను. దయచేసి మిత్రులారా ఈ కొత్త డ్రామా వెనుక నిజంగా ఈయన కూడా మరో కొత్త డ్రామా తెరలేపుతాడో ఆ డ్రామా ఏందనేది మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు ఎంత నష్టాన్ని చేకూర్చిందన్నది మిత్రులారా తెలుసుకోండి. ఒకసారి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని మన ఛానల్ ఉంటాం.